హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పాలకూర మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్తో అయినా సరే, చపాతీ అయినా సరే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. ఇక్కడ నేను ఒక 4 కట్టల పాలకూర తీసుకుంటున్నానండి. ఇది మీడియం సైజ్ కట్టలండి. అలాగే ఈ మిల్ మేకర్ కొంచెం ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. మరి అలానే చంక్స్ ఉంటే బాగుండదు కొంచెము, అందుకని కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు టమాటా క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకుంటామంటే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ టమాటా పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసేసి పచ్చిమిర్చి 2 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ప్యూరీలాగా. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర మొత్తం వాష్ చేసేసి తరిగి పెట్టుకున్నాను ఇలా. అలాగే ఈ మిల్ మేకర్ కూడా కొంచెం మరి మసులుతున్న వాటర్లో ఇలా పోసేసి పెట్టుకుంటున్నానండి. ఒక 15-20 మినిట్స్ అలా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ½ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ 2 ఇలా ఈ ఆయిల్లో బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. ఇలా కొంచెం అల్లము కుక్ అవ్వాలి. ఒక 1 మినిట్ అలా కుక్ అయ్యాక ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్లోనే ఈ మసాలాలన్నీ ఫ్రై చేయాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇవన్నీ. తర్వాత ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. మిర్చితో ఉన్న టమాటో ప్యూరీ ఇలా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇది ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం మీకు తక్కువ టేస్ట్ కావాలనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇది ఇలా కుక్ అవుతుండగానే కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నానండి. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసి కొంచెం ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ మొత్తం వాటర్ అంతా ఇట్లా సపరేట్ చేసేసి ఓన్లీ ఈ చంక్స్ మాత్రం ఇందులో వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేస్తున్నాను. ఇలా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పాలకూర ఈ కర్రీ టమాటో ప్యూరీ ఈ మిల్ మేకర్ మిశ్రమం మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. వన్స్ ఈ పాలకూర కొంచెం దగ్గరికి అయిపోతుందండి, అందులోంచి వాటర్ రిలీజ్ అవ్వగానే మూత పెట్టేసేసి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ కంప్లీట్గా దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా అస్సలు ఫ్లేమ్ మాత్రం ఇంక్రీజ్ చేయొద్దండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి కుక్ చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసేస్తే పాలకూర మొత్తం మాడిపోయి టేస్ట్ బాగుండదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండి చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా మీకు డ్రై అయిపోతే బాగుండదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది నేనైతే రోటీతో సర్వ్ చేశానండి. మీరు రైస్తో అయినా సరే తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.